హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అండి. అందరికీ ప్రతి క్రైస్తవులకు హ్యాపీ సండే. ఫస్ట్గా భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ షలోం అండి. దేవుడు మీ అందరికీ సమాధానము కలగజేయునుగాక. దేవుడు సమాధానం ఈరోజు మనకు అనుగ్రహించునుగాక. దేవుని సజీవ లెక్కలో మనం ఉన్నాము, అందుకు దేవునికి స్తుతి చెల్లించే వారమై ఉందాము. అందరూ క్షేమంగా ఉన్నారు కదా ఫ్రెండ్స్. నేను కూడా క్షేమంగా ఉన్నాను కాబట్టి మేము ముందుకు వచ్చాను. ఇలా నేనైతే మందిరానికి వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్. మరి మీరు కూడా మందిరానికి వెళ్ళాలని వెళ్ళొచ్చారని నమ్ముచున్నాను. ఇంకా వెళ్ళలేని వాళ్ళు ఉంటే, ఇంకా డేలో హాఫ్ డే అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. మరి ఆయన మందిరంలో ఒక దినం గడుపుట అది 1000 సంవత్సరములకు ఆశీర్వాదం ఇస్తానన్నాడు దేవుడు. కాబట్టి మనము అది మిస్ చేసుకోవద్దు. దేవుని ఆజ్ఞలను మనం గైకొని వారిలో ముందుగా ఉండాలి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం చదివి వినిపిస్తాను మీకు. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా నుండుడి. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. మంచి వాగ్దానం అయితే చదివాను ఫ్రెండ్స్. మీరందరూ విశ్వసించారని నమ్ముతున్నాను. వాగ్దానాన్ని చదవని వాళ్ళు, వాగ్దానం విశ్వసించని వాళ్ళు, ఆల్రెడీ క్రిస్టియన్స్ అయి ఉన్న వాళ్ళు, వాగ్దానం పట్ల నెగ్లెక్ట్గా ఉండే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళ కొరకు నేను చెప్తున్నా ఫ్రెండ్స్. మరి తప్పకుండా ప్రతిరోజు దేవుని మాటలు, దేవుని వాగ్దానాన్ని చదివి విశ్వసించండి, మనసులో భద్రపరుచుకోనండి. దేవుడు ఎప్పుడు ఏమి మాట్లాడతాడో మనకు తెలియదు కనుక మరి వాగ్దానం రూపంలో దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు. కాబట్టి వాగ్దానం చదవని వాళ్ళు తప్పకుండా చదవాలని కోరుతున్నాం. మరి ఈరోజు బర్త్డే చేసుకునే వాళ్ళ, యానివర్సరీ, మ్యారేజ్ డే, కొత్త పనులు స్టార్ట్ చేసేవాళ్ళు, కొత్తగా ఇంకేమైనా కొత్త పనులు చేసేవాళ్ళు, కొత్త బిజినెస్ చేసేవాళ్ళు, కొత్త గృహాలు నిర్మించుకునే వాళ్ళు అందరి గురించి నేను దేవుడి దగ్గర వేడుకుంటున్నాం ఫ్రెండ్స్. అందరికీ దీవెనల ఆశీర్వాదాలు మన యేసయ్య మనకు ఇవ్వాలని మనమైతే కోరుకుందాం ఫ్రెండ్స్. కోరుకునే వాళ్ళు ఇప్పుడు నేను పెట్టిన ఛానల్లో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరూ బాధ్యత కలిగిన వారు అని నమ్ముతున్నా ఫ్రెండ్స్. నమ్ముతున్నా కాబట్టి మీరు ప్రతి ఒక్కటి ప్రేయర్ చేస్తున్నారని నమ్ముతున్నాను. అందుని బట్టి మీ కుటుంబాలను దీవించబడును గాక. యేసయ్య ఆశీర్వాదం మీకు ఇవ్వను గాక. ఇప్పుడు మనకి ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, ప్రేయర్వి, మరి మందిరంవి, ఫాస్టర్స్వి. కానీ మనం చిన్నగా మన ఆత్మలో ఎట్లా నడిపింపబడాలి అనేసి కాబట్టి ఛానల్స్ని చూసి, మరి నాదొక సాక్ష్యం కాబట్టి మీ అందరితో పంచుకుంటున్నా ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. నేను సాక్షిగా దేవునికి నిలబడాలని నేను ప్రేరేపించబడి మరి ప్రతిరోజు మీతో వాగ్దానం పంచుకొని మాట్లాడి ప్రతి ఒక్కరి గురించి, క్షేమం గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి నాలాంటి వాళ్ళు ఎంతోమంది బిడ్డలు ఉండొచ్చు, దేవుడు రక్షింపబడిన వాళ్ళు, వాళ్ళని సాక్ష్యంగా వాడబడుతున్న వాళ్ళు ఉండొచ్చు. నేను ఒక్కదాన్ని అనే కాదు ఫ్రెండ్స్. అందరూ కూడా మరి ఆయనకు సాక్ష్యంగా, ఆయనకు మహిమగా ఉంటే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నాను. మరి అందరూ ఎవరి ప్రేరేపణ, దేవుడు ఎవరికి ఏం ప్రేరేపిస్తాడో ఆ విషయం తప్పకుండా ఆ దేవుడు చెప్పిన మార్గాలని మీరు పాటించండి. మరి ఆయన రాజ్యంలో స్థానం మొదటిగా పొందుకోవాలని కోరుతున్నాం ఫ్రెండ్స్. రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే రక్షణ తప్పకుండా పొందుకోండి. మరి సమయము లేదు, సమయం అసలు లేదు కదా ఫ్రెండ్స్. సమయం కొద్దిగానే ఉన్నది. రక్షింపబడని వారి కోసము దేవుడు ఎదురు చూస్తున్నాడు. మరి వారు కూడా ఆయన రాజ్యంలో, నిత్య రాజ్యంలో చేరాలి అనేసి ఎదురు చూస్తున్నాడు యేసయ్య. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ మరి
మనం చనిపోయాక నరకంలోకి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ మన బంధువుల కోసం, మిత్రుల కోసం, రక్త సంబంధుల కోసము ఎంతోమంది ప్రయాసపడుచుండొచ్చు వాళ్ళ ఆత్మలు. ఇప్పుడు మాలాగా ఎవరు రావద్దు నరకంలోకి అనేసి అనుకుంటుండొచ్చు. కాబట్టి మరి ఆల్రెడీ దేవుని తెలిసినా కానీ నెగ్లెక్ట్ చేసే వారి గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. మరి మనం రక్త సంబంధికులు కానీ, మన మిత్రులు కానీ, మనం చేసే డ్యూటీ పర్పస్ కానీ కొంతమంది నిద్రించి ఉన్నారు కదా, చనిపోయి ఉన్నారు కదా, వారి ఆత్మ ఎంతో శోధిస్తూ బాధపడుతూ ఎవరు ఈ నిత్య నరకంలోనికి రాకూడదు అనేసి వారు కోరుకుంటూ ఉండొచ్చు. కాబట్టి దేవుని రక్షణ లేని వారు తప్పకుండా రక్షణ తీసుకోండి. ఆయన నిత్య మార్గంలో ఆయన చెప్పిన అది సత్యాలను పాటించండి. ఆయన చెప్పిన ప్రతి ఒక్క విషయాలను ఏకీభవిస్తూ మరి ఆయన రాజ్యంలో వారసులుగా ఉండాలని నేను కోరుతున్నా ఫ్రెండ్స్. మరి ఈరోజు ప్రే టాపిక్ అది మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాని వాళ్ళు ఉంటే మరి దేవుణ్ణి అడగండి, ప్రభు ప్రేరేపిస్తాడు. అర్థం కాని వాళ్ళు ప్రతి క్రైస్తవులకైతే అర్థమవుతుంది. నాకు తెలిసి అయితే ప్రతి క్రైస్తవ బిడ్డకు అర్థమవుతుంది. రక్షణ పొందలేక ఉన్నవారి గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి ఆల్రెడీ మన వాళ్ళు ఎంతోమంది మరణించి ఉన్నారు. ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కానీ, మన కొలీగ్స్ కానీ మరణించే ఉంటారు. అందరి కుటుంబాల్లో జరిగే విషయాలే. కానీ వాళ్ళు మనకు మన వాళ్ళలాంటి స్థితి రాకూడదనే మన ఆత్మను ప్రలాపిస్తూ ఉండొచ్చు. కాబట్టి రక్షణ లేని వారి గురించి ఆల్రెడీ జీసస్ని బిలీవ్ అయిన వాళ్ళు, రక్షణ తీసుకోకుండా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. మరి దేవుని తెలియని బిడ్డలు కూడా ఉన్నారు కదా. మరి దేవుని తెలియని బిడ్డలు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా జీసస్ మరి బిలీవ్ కండి జీసస్ని. మరి నిత్య పరలోకం, నిత్య రాజ్యంలోనికి మనము కొనిపోబడాలి. కాబట్టి ఫ్రెండ్స్ ఈ దినమంతా యేసయ్యని మీరు వెంబడించమని కోరుతున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పే మాటలు మీకు వ్యతిరేకంగా ఉంటే మరి అది దేవుడికి తెలుసు, దేవుడు చూస్తున్నాడు, యేసయ్య చూస్తున్నాడు. ఎవరికైనా కోపంగా అనిపించినా కానీ మరి అది నిత్యం సత్యం చెప్తున్నా కాబట్టి తప్పకుండా నమ్మండి. మరి తెలుసుకోవడానికి ట్రై చేయండి, ఏది సత్యం ఏది అసత్యం అనేది దేవుడు మీతో మాట్లాడతాడు. మరి నేను సాక్షిగా మీతో పంచుకుంటున్న మాటలు ఇవి. కాబట్టి యేసయ్య మరి ప్రతి ఒక్కరితో మాట్లాడాలని నేను కోరుతున్నా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరిని యేసయ్య దీవించాలని కోరుతున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడాలి ప్రభువు దేవుడు నిత్య అని కాదు, అది నిజమైన దేవుడు ఎవరు అనేసి మీకు క్వశ్చన్ ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడాలి నేను కోరుతున్నా, స్ట్రాంగ్గా కోరుతున్నా ఫ్రెండ్స్. దేవుడు నిజమైన దేవుడు ఎవరో తెలియదు అనుకున్న వాళ్ళే ఉంటే దేవుడు ఈరోజు మీతో తప్పకుండా మాట్లాడాలని, యేసయ్య తప్పకుండా మీతో మాట్లాడాలని నేను కోరుతున్నా ఫ్రెండ్స్. సో గాడ్ బ్లెస్ యూ అండి. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. దేవుడు దీవించును గాక. నిజమైన దేవుడు ఎవరో తెలియని వారి గురించి నేను మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. తెలుసుకోవాలని, నిజమైన దేవుడే మీతో మాట్లాడాలని నేను కోరుతున్నా. భారతి ఛానల్ చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. తప్పకుండా చూడండి ప్రతిరోజు. మరి దేవుడు ఏమేమి మాట్లాడతాడో ప్రతి విషయాన్ని మనం కనిపెట్టు వారమై ఉందాం ఫ్రెండ్స్. సో ఓకే, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. బాయ్.